అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 64 విందాం. అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయిందంటే అన్నది మానస. ఆ మాట వినగానే అంజలితో పాటు రవి కూడా షాక్ అయ్యాడు. ఈ కొత్త యాంగిల్ ఏంటి అనుకున్నాడు రవి. ఆ మాట విని ఏంటి అంది అంజలి. అన్నయ్యకి పెళ్లి ఫిక్స్ అయింది, అయినా నువ్వెందుకే తడబడుతున్నావు అని అడిగింది మానస. ఆహా, అదేం లేదు, సడన్గా ఏంటా అని. బామ్మకు తెలిసిన వాళ్ళ అమ్మాయి అంటే బామ్మకు నచ్చిందని అన్నయ్య కూడా ఓకే చెప్పారు అంది మానస. ఓ అలాగా, కంగ్రాట్స్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూంలోకి వెళ్ళింది అంజలి. అంజలి వెళ్ళగానే అది బాధపడుతోంది చాలదా, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్పావు అని మానసను సీరియస్గా అడిగాడు రవి. ఇదే మాట ఆవిడ నన్ను భార్గవ్ని ఆడుకున్నప్పుడు ఎందుకు అడగలేదు అన్నయ్య గారు అంది మానస. అది కాదురా, అప్పుడు మీ సిచ్యుయేషన్ వేరు, ఇప్పుడు అంజు సిచ్యుయేషన్ వేరు కదా. మీరేం కంగారు పడకండి, ఇప్పుడు చూడండి దాని కళ్ళల్లో మీ మీద ప్రేమ ఎలా బయటకు వస్తుందో. ఎలా? హౌ? ప్రేమించిన వాళ్ళని దూరం పెట్టడం వేరు, ప్రేమించిన వ్యక్తి వేరే వ్యక్తికి దగ్గరవుతుంటే తట్టుకోవడం వేరు. మొదటి దానిలో ఎలా అయినా మీ మనసు మారాలన్న ఆశ ఉంటుంది, రెండో దానిలో మీరు పూర్తిగా దూరమైపోతున్నారేమో అన్న భయం ఉంటుంది. ఆ భయం ఉన్న చోట ప్రేమ దాగదన్నయ్య. అయినా ఈ ఒక్కరోజే కదా, ఏం పర్లేదులే. అయినా దానికి కావాల్సింది నేను తనకి దూరం అవ్వడమే కదా. ఎగ్జాక్ట్లీ, మీరు దూరంగా ఉండాలని ఆలోచిస్తుంది, కానీ మీరు వేరే వ్యక్తికి దగ్గర అవుతారనే ఆలోచన నాకు తెలిసి ఇప్పటి వరకు దానికి రాలేదు. ఇప్పుడు వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అంది మానస. ఈ విషయం గురించి అది ఆడవడం చూడాలి, దెబ్బలు పడతాయి నీకు అన్నాడు రవి. హే బాబోయ్, భయమేస్తోంది అన్నాయ్ అంది మానస. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ అంజలి, ఏంటి రవిగారు పెళ్లికి ఒప్పుకున్నారా? అంత ఈజీగా ఒప్పుకోరే, అయినా నేనెందుకు బాధపడుతున్నాను? నాకు కావాల్సింది ఇదే కదా, ఆయన నాకు దూరం అవ్వాలి. అలా అని ఆయన జీవితాంతం ఒంటరిగా ఉండకూడదు కదా. అలా అనుకుంటే అది స్వార్థం అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది? ఆయన ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి, అప్పుడే నేను కాస్తైనా హ్యాపీగా ఉంటాను. ఈ పెళ్లి విషయం నిజమైతే బాగుండు అనుకుని ఫ్రెష్ అయి బయటకు వచ్చి అందరితో నార్మల్గా మూవ్ అయింది అంజలి. మానస కవిత అడగడంతో ముందు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అట్నుంచి ఆఫీస్కి వెళ్ళారు. అదే రోజు మధ్యాహ్నం ఆఫీస్లో రవి క్యాబిన్లో, ఏంటి పిల్ల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు, ఇంత మొండిగా ఎలా ఉంటున్నావే బంగారం, ఈ మొండితనం చూస్తుంటే నీ మీద ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. అసలు ఆ విషయం గురించి నేను నిన్ను దూరం చేసుకుంటానని ఎలా అనుకున్నావు? నీతో చాలా చెప్పాలనుంది, కానీ ఏం చెప్పాలో తెలియట్లేదు. నీ గురించి, నీ ప్రేమ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అనుకుని ఎదురుగా ఉన్న పేపర్ పెన్ తీసుకుని ఏదో రాయడం మొదలుపెట్టాడు రవి. రవి ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏదో రాయడం గమనించిన అంజలి, ఏంటి తనలో తానే అలా నవ్వేసుకుంటున్నారు? అయినా మనకెందుకులే అనుకుని మళ్ళీ వర్క్లో పడింది అంజలి. ఒక 10 సెకండ్స్ తర్వాత రవి వైపు చూసి, ఏ మాట కామాట, ఆ నవ్వు మాత్రం, అది ఎలా ఉంటే మనకెందుకులే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనుకుని మళ్ళీ వర్క్లో పడింది. ఇలా ఒక 5-6 సార్లు జరిగాక ఇంకుండబట్టలేక, హలో మాస్టారు, ఏంటా ముసిముసి నవ్వులు అని అడిగింది. ఇప్పుడొచ్చింది దారిలోకి అనుకుంటూ, మీకెందుకులే మేడం, మీరు పని చేసుకోండి అన్నాడు రవి. పోగారు, కొన్ని ఏరియాల్లో దీని బలుపని కూడా అంటారు అన్నది అంజలి. జోకా? కాదు, ఫ్యాక్ట్. 7 సార్లే కానీ ఏంటేదో లిఖిస్తున్నారు. లిఖి ఏమన్నా అర్థం కాలేదు. తమిళ్ మలయాళం కాకుండా కాస్త తెలుగులో మాట్లాడవా? ఇది తమిళో మలయాళమో కాదు, స్వచ్ఛమైన తెలుగు. దేవుడా, కాస్త నాకు అర్థమయ్యే భాషలో చెప్పవా? ఏం రాస్తున్నారు? అదా, చెప్పుకో చూద్దాం. కొంపతీసి లవ్ లెటరా? నువ్వు జీనియస్ సంజు. అబ్బో, మీ కాబోయే భార్యకా? దీనికి ఇలా అర్థమైందా? అయినా నువ్వేగా నాకు కాబోయే భార్యవి అని తన మనసులో అనుకుంటూ, అవునవును,
నాకు కాబోయే భార్యకే అన్నాడు రవి. అబ్బో, ఏది చూపించండి. అబ్బా, ఆశ అట్టు అప్పడం వడ. ఓయ్, చూపిస్తారా లేదా అని ముందుకు జరిగి లాక్కోపోయింది. ఇవ్వనన్నాను కదా అని అంజలికి దొరకకుండా పరుగు తీశాడు రవి. అంజలి కూడా వెనక పరుగు తీసింది. అలా పరిగెడుతుండగా రవి కాలికి టేబుల్ తగలడంతో అమ్మా అని అరిచాడు. వెంటనే అంజలి ఒక్కడుగులో రవి దగ్గరికి వచ్చి, అయ్యో మాస్టర్, ఏమైంది అని మోకాళ్ళ మీద కూర్చుని రవి పాదానికి మసాజ్ చేసింది. ఏం పర్లేదు, తగ్గిపోతుందంటూ 5 నిమిషాలు అలానే చేసి తర్వాత పైకి లేచి, తగ్గిపోయిందా అని అడిగింది. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు అంజలి నన్ను దూరంగా పెడుతున్నావు? నాకు మీ మీద ప్రేమేమీ లేదు. మీ స్థానంలో ఎవరున్నా నేను ఇలానే రియాక్ట్ అవుతాను. అంజలి కంటి నుంచి కారుతున్న నీటిని వేలితో తుడిచి ఆ వేలిని చూపిస్తూ, నా స్థానంలో ఎవరున్నా ఇలానే కన్నీళ్ళు కూడా వస్తాయా అని అడిగాడు. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మీకు కాబోయే భార్య గురించి, నా గురించి కాదు అని అంజలి. నేను నిన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇది కాదు. మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, 1-2 ప్రశ్నలకు సమాధానం చెప్పు అంజలి. 1, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా అంటే నువ్వు నమ్ముతావా? నమ్మను, కానీ అది జరగాలి అని తన మనసులో అనుకుంటూ నమ్ముతాను అంది బయటకు అంజలి. సరే, నమ్ముతావు. ఇక 2వ ప్రశ్న, నా మీద నిజంగా ప్రేమ లేకపోతే రాత్రి నిన్ను కిస్ చేసినప్పుడు లాగిపెట్టి కొట్టాలి లేదా గొడవ చేసి ఉండాలి. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయావు ఎందుకు? నా మీద ప్రేమ ఉండడం వల్లేగా. ఇప్పుడు చెప్పు, నా మీద నీకు ప్రేమ లేదా? ఏం చెప్పమంటారు? మీరే నా ప్రాణమని చెప్పాలా, లేక మా కుటుంబం వల్లే మీ అమ్మా నాన్న చనిపోయారని చెప్పాలా అని తన మనసులో అనుకుంటోంది అంజలి. మా అమ్మ నాన్న చనిపోయారని బాధపడుతున్నావు, కానీ నువ్వు అనాథవైపోయావన్న బాధ లేదా అంజలి నీకు అని రవి తన మనసులో అనుకుంటున్నాడు. నాకు సైలెన్స్ వద్దంజలి, సమాధానం కావాలి. నువ్వు ఇలా డల్గా ఉండడం నేను చూడలేకపోతున్నాను అన్నాడు రవి. మీరు అలా అనకండి, నేను తట్టుకోలేను అని తన మనసులో అనుకుంటూ, అబ్బా మాస్టర్, నేనేం డల్గా లేను, బాగానే ఉన్నాను, కావాలంటే చూడండి హీ అందంజలి. నేను బాధపడకూడదని పైకి నవ్వుతున్నావు కదా అని తన మనసులో అనుకుంటూ, సరే నువ్వు బాగానే ఉన్నావుగా, ఇంక ఈ టాపిక్ ఎత్తను అన్నాడు రవి. బ్రతికించారు, నేను ఇంటికి వెళ్తాను. ఇంటికా? ఎందుకు? ఇక్కడ ఉండలేను కాబట్టి అని తన మనసులో అనుకుని, కొంచెం నీరసంగా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అంది అంజలి. ఉండలేక వెళ్తున్నావు కదా అని తన మనసులో అనుకుంటూ, డ్రాప్ చేయనా అని అడిగాడు. వద్దులేండి, నేను క్యాబ్లో వెళ్తాను. నువ్వు క్యాబ్లో వెళ్తే మీ అమ్మమ్మ నన్ను మర్డర్ చేస్తుంది, డ్రైవర్కి చెప్తాను కారులో వెళ్ళంటూ అంజలిని పంపించి తనకి ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయాడు రవి. కాసేపటి తర్వాత అంజలి ఇంట్లో మన్నా నుండి రవిని ఎలా అవాయిడ్ చేయాలని ఆలోచిస్తున్న అంజలి ముఖం మీద ఏదో స్ప్రే చేసినట్టు అనిపించి రియాక్ట్ అయ్యేలోగా కళ్ళు తిరిగి పడిపోయింది అంజలి. అలా పడిపోయిన అంజలిని తీసుకెళ్లి బయట పార్క్ చేసిన వెహికల్లో కూర్చోబెట్టారు. ఆ మన్నాడు పొద్దున మెలకు వచ్చి కళ్ళు తెరిచినా అంతా చీకటిగా ఉండడంతో అంజలికి ఏం అర్థం కాలేదు. ఏంటి, ఏం కనబడట్లేదు, అసలు ఏమైంది నాకు? ఇంటికి వెళ్ళి మాస్టర్ గురించి ఆలోచిస్తున్నా. ఆ తర్వాత అంటూ గట్టిగా కంగారుగా నా ముఖం మీద ఎవరో ఏదో చల్లారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు రావట్లేదు. అంటే అది క్లోరోఫామ్, అంటే కిడ్నాప్. ఎవడో సచ్చినోడు నన్ను కిడ్నాప్ చేశాడు. కళ్ళు కనిపించట్లేదంటే కొంపతీసి బన్నీ సినిమాలో లాగా నా కళ్ళు కానీ దొబ్బేశారా? అసలే నా కళ్ళు బాగుంటాయని రవిగారు అంటుంటారు, అవి లేకపోతే ఎలా? లేదులే, కళ్ళకు గంతలు కట్టేసి ఉంటాడు. రేయ్, ఎవట్రా నువ్వు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? నాకు తెలిసి నా మీద కిడ్నాప్ చేసేంత పగ ఎవరికీ లేదే. కొంపతీసి నా మాస్టర్ మీద కోపంతో నన్ను కిడ్నాప్ చేసావా ఏంట్రా? ఏదేమైనా నువ్వు పెద్ద తప్పే చేసేసావరా అబ్బాయి. నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలియదు. మా అన్నయ్య ఎవరో తెలుసా? ఏసీపీ. అసలు పోలీస్ వరకు ఎందుకు? మా మాస్టర్ గురించి నీకు తెలియదు. మామూలుగా నా జోలికి వస్తేనే ఊరుకోరు. ఇంక నన్ను కిడ్నాప్ చేసావని ఆయనకి కానీ తెలిసిందో నిన్ను పీసులు చేసేస్తాడు, ఫసక్ అయిపోతావు. మర్యాదగా నన్ను వదిలే, నీకే మంచిది.
అంజలి ఇంత ఇలా మాట్లాడుతున్నా అవతల నుండి రెస్పాన్స్ లేకపోవడంతో వాయిస్ పెంచి, రేయ్ నీకేరా చెప్పేది, నన్ను వదిలేయమని, వినపడట్లేదా, చెవులు దొబ్బాయా అని అరుస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో కళ్ళగంతలు తీసేశారు. ఎదురుగా ఎవరూ లేకపోవడంతో, నా వెనక్కి కాదురా, దమ్ముంటే నా ముందుకురా, ఈ అంజలి అంటే ఏంటో చూపిస్తాను, బస్తీమే సవాల్ అని అరిచింది అంజలి. తను ముందుకొచ్చిన వ్యక్తిని చూసి షాక్ అయి, మీరా నన్ను కిడ్నాప్ చేసింది అని ఇంకోరు పరిచింది అంజలి. అబ్బా, నీ అరుపులు వినలేక గంతలు తీస్తే ఇంకా గట్టిగా అరుస్తావేంటి అని అడిగాడు రవి. ఏహే, నా అరుపులా ముఖ్యం, ఏంటి మీరు నన్ను కిడ్నాప్ చేశారా? అయ్యుండదులే, నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని కొట్టి నన్ను విడిపించారు కదా. ఓహో, నీకు అలా అర్థమైందా? అంటే మీరే నన్ను కిడ్నాప్ చేసింది? ఇంకా అర్థం కాలేదా మేడం గారికి? అయ్యో, ఇంతసేపు నేను తిట్టింది మిమ్మల్నా? అవును, ఇంతకీ నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ప్రేమను బయట పెట్టమని మామూలుగా చెప్తే వినట్లేదుగా మరి, అందుకే ఇలా ప్లాన్ చేశాను. అంటే ఇలా కిడ్నాప్ చేస్తే బయటపడతాను అనుకున్నారా? అమ్మా, దొరికావు. అసలు లవ్ లేదని అనకుండా బయటపడిన అన్నావంటే లవ్ ఉన్నట్టేగా. దాంతో అంజలి తన మనసులో, నా బతుకు, ఇలా దొరికిపోయానేంటి అనుకుంటూ, ఇదిగో మాస్టర్, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, లవ్వు లేదు కొవ్వు లేదు, ముందు కట్లు విప్పండి, నేను వెళ్ళిపోతాను. సరే, చిన్న బెట్ పెట్టుకుందామా? గెలిస్తే నీకు నా మీద ప్రేమ లేదని ఒప్పుకుంటాను. ఈ అంజలితో బెట్టా? అదేంటో చెప్పండి, గెలిచి తీరుతాను. ఈ కాన్ఫిడెన్స్కి ఏం తక్కువ లేదు. సరే, బెట్ ఏంటో చెప్తాను విను. నేను కట్లు విప్పిన తర్వాత ఈ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్ళిపోవాలి, ఓకేనా? ఇదొక బెట్టా? కట్లు విప్పని చెప్తాను. ఆల్ ది బెస్ట్ అని కట్లు విప్పగానే, వెళ్తున్నాను చూడండి, మళ్ళీ వెళ్ళలేదంటారు అంటూ ఆ గదిలో నుండి హాల్లోకి వచ్చిన అంజలికి ఎదురుగా కనిపించిన ఫోటోలను చూసిన తర్వాత అడుగు ముందుకు కదలలేదు. శిలలా అలానే నిలబడిపోయింది. అమ్మా, నాన్న, నాయనమ్మ, తాతయ్య అంటూ ఆ ఫోటోల వైపు చూస్తూ ఉండిపోయింది అంజలి. మరి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.